మేమేదో వెనుక ఉండి గుప్తంగా పని చేసుకుంటూ వెళ్తా ఉంటే చిరంజీవులు గారు నేను కూడా మమ్మల్ని ఏదో హైడ్ చేసినట్లు, మేము మిస్గైడ్ చేస్తున్నట్టు ఒక దుష్ప్రచారం కూడా ఒక మీటింగ్లో చెప్పడము విన్న తర్వాత ఇది అవసరం ఈరోజు సమాజానికి. సమాజ శ్రేష్ఠ దృశ్య బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు గురించి ఈ యొక్క అపోహలు దూరం చేయాలా, దీన్ని ఈ యొక్క దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా, ఇందులో వెస్టెడ్ ఇంట్రెస్ట్ యొక్క ఈవిల్ ఫోర్సెస్ని ఇంకా మరి అవి ఎదగకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మిత్రుడు సీనియర్ అడ్వకేటు రాజ్యసభ మెంబర్ అయినటువంటి పి విల్సన్ ఈ యొక్క ఏదైతే తమిళనాడు టాప్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ మూమెంట్లో 1921 జస్టిస్ పార్టీకి వెళ్ళి వచ్చిందో, తంతే పెరియార్ వారసులుగా, కరుణానిధి డిఎంకే పార్టీ వారసులుగా, స్టాలిన్ వారసులుగా ఒక తమిళనాడు ఒక ఐకాన్ నుంచి మేము శ్రీ విల్సన్ గారిని పిలవడం జరిగింది. శ్రీ విల్సన్ గారు ఈరోజు మీకు క్లియర్గా చెప్పినారు, ఈ యొక్క చట్టము సక్రమంగానే చేసినారు. దీనికి 9th షెడ్యూల్లో పెట్టినట్లయితే దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుంది. అందరికి తెలియదు, బహుశా చిరంజీవులు గారు అన్నట్లు ఏదైతే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినటువంటి 2 లెజిస్లేషన్లు చదవకుండా, రాజ్యాంగం చదవకుండా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవకుండా ఏదైతే నోటికి వచ్చినట్లు వాళ్ళు అజ్ఞానంతోని, అసూయతోని, రాగంతోని, ద్వేషంతోని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని డిస్పెల్ చేయడానికే ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. ఒక రాజ్యాంగం గురించి 2-3 ఇది తమిళనాడు 69% రిజర్వేషన్స్ యాక్ట్ 1994. 9 మంది కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత 50% దాటకూడదు అని చెప్పిన తర్వాత తమిళనాడు అన్ని పార్టీలు ఒక్కటై మూక ఉమ్మడిగా ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకొని, యాక్ట్ని తయారు చేసుకొని, ఉభయ సభలలో ఒప్పించుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఎసెంట్కి పంపించి, ఎసెంట్కు ఇచ్చిన తర్వాత అక్కడ 69% రిజర్వేషన్స్ ఈరోజు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. మనకి ప్రెసిడెంట్ ఉంది కాబట్టి ఈరోజు శ్రీ విల్సన్ గారిని పిలిపించడం జరిగింది ఇక్కడ. అప్పుడు ఆ రోజులలో 89 నుంచి కరుణానిధి గారు 89% రిజర్వేషన్స్ యాక్ట్ తెచ్చి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఇది ఇంద్రసాని వచ్చినాక ఇది 69% చెల్లదు అని సుప్రీంకోర్టులో ఏదైతే అభిప్రాయం పడిందో దానికి 9th షెడ్యూల్ కలపడం ఒకటే మార్గమని దాన్ని అక్కడున్న ముఖ్యమంత్రి బాపనాయన, అప్పుడు ప్రధానమంత్రి బాపనాయన, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాపనాయన, ఆ బాపనోళ్ళ మెడలు వంచి సాధించుకున్నటువంటి యొక్క చట్టము తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్. ఆ చట్టాన్ని సంతకం చేసిన తర్వాత శంకర్ దయాళ్ శర్మ ఏమన్నాడంటే, ఆల్దో ది కోటా సిస్టమ్ హ్యాస్ టేకెన్ అవే పోస్ట్ ఫ్రమ్ ది బ్రాహ్మిన్స్, నో వన్ కుడ్ టేక్ ఎనీ బ్రాహ్మిన్స్ బ్రెయిన్ అని ఆయన ఒక ట్వీట్ పెట్టినాడు. అది పెడితే ఆయన విపి సింగ్ గారు ఏమన్నాడంటే, వీ డోంట్ నీడ్ ది బ్రాహ్మణ్స్ బ్రెయిన్ అన్నారు. We don't need the BJP, RSS, BRS, the criticism. We need the social justice movement and the backward classes movement. ఇదైతే ఈ మన కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత 42% రిజర్వేషన్స్ మేము లోకల్ బాడీస్లలో ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మీరు ఎట్లా ఇస్తారో ఇవ్వండి అని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళ నాలుకని పట్టి గుంజుతా ఉన్నారు. మీరు చేతగాని వాళ్ళు ఎందుకు 42% ప్రామిస్ చేసినారు, ఎట్లు ఇస్తారో ఇవ్వండి అని. అప్పుడు శ్రీ మధుసూదనాచారి గారు అన్నా ఇది ఎట్లా సాధ్యమవుతుందని వాళ్ళ యొక్క మిత్రులందరినీ
బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీలందరినీ తీసుకొచ్చి నాతో కన్సల్ట్ చేసినప్పుడు నేనేమన్నానంటే, తమిళనాడులో ఇటువంటి యాక్ట్ ఉంది, మీరందరూ సహకరించినట్లయితే ఇది చట్టబద్ధత చేయొచ్చు, అది మరి బీజేపీ ఒప్పుకుంటుందా అని అంటే, బీజేపీ ఎప్పుడు ఒప్పుకుంటుంది అంటే ఒక పెద్ద ఉద్యమం తమిళనాడు తరహాలో మనం చేసినప్పుడు బీజేపీ ఒప్పుకుంటుంది, లేకపోతే మీరిగిన వ్యతిరేకిస్తే మీకు పుట్టగతులు ఉన్నాయి, బీజేపీ పుట్టగతులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని ఆ రోజు నేను చెప్పినాను. ఇది ఎట్లా సాధ్యం అవుతుందంటే విచిత్రం, ఎవరు కాన్స్టిట్యూషన్ చదవరు. నేను ఒక కాన్స్టిట్యూషన్లో 2 ప్రొవిజన్స్ అవుతాను. ఏది 31C కింద ఇటువంటి యాక్ట్ని తయారు చేస్తూ, చిన్న యాక్ట్ అది. ఏమని? నో లా గివింగ్ ఎఫెక్ట్ టు ది పాలసీ ఆఫ్ ద స్టేట్. పాలసీ ఆఫ్ ద స్టేట్ మేము 42% మేము బీసీలకు ఇస్తామని, దట్ ఈస్ ది డిక్లేర్డ్ పాలసీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ సెక్యూరింగ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ లేడ్ డౌన్ ఇన్ పార్ట్ 4. పార్ట్ 4 అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే 43. 43లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ కాకుండా అల్టిమేట్ రాజ్యాంగం 2 విషయాలను నిర్దేశిస్తుంది. ఇప్పుడు మినిమం ఇది ప్రాథమిక హక్కులు 43లో ఉన్నాయి. అల్టిమేట్ గా ప్రాదేశిక సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ని కూడా మీరు ఫండమెంటల్ రైట్స్ గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని పార్ట్ 4లో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 38లో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అందరికి ఇవ్వాలా. తర్వాత స్టేట్ స్ట్రైవ్ టు మినిమైజ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద ఇన్కమ్ అండ్ endeavor to eliminate the inequalities of status, facilities and opportunities not only among the individuals but among the groups of deciding. అది ఆర్టికల్ 38(1). ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే మనకు ద స్టేట్ షల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ educational economic interest of the weaker sections of the people and in particular the and shall protect them from social injustice and all forms of exploitation. ఇన్ని తరాల కంది మనకు అన్యాయము, ఎక్స్ప్లాయిటేషన్ మన గురి అవుతున్నారండి బీసీలది. సాకలి, మంగలి, కుమ్మరి, కొమ్మరి, దొమ్మరి, తర్వాత ఎన్ని దేశాటన చేస్తోళ్ళు, భిక్షాటన చేస్తోళ్ళు, ఉత్పత్తి వృత్తుల వాళ్ళము ఎన్ని తరాలకెళ్ళి మన సిద్ధాంతంకి వెళ్ళి శాతవర్ణ సిద్ధాంతంకి వెళ్ళి ఈ యొక్క వాళ్ళ విష ద్వారలో మనకు అంటే మనకు కనీసం ఆలోచించుకునే శక్తి లేకుండా ఎన్ని ఏళ్ల సంది మనం అనుభవిస్తున్నామో దానిని మనము ఫండమెంటల్ రైట్స్ కింద మనం అచీవ్ చేసుకోవచ్చని పార్ట్ 4 చెప్తుంది. ఆ పార్ట్ 4 షాల్ బి డీమ్డ్ టు బి వైడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ఎనీ రైట్స్ కన్ఫర్డ్. నాకు ఆర్టికల్ 14కి వ్యతిరేకమని కానీ, ఆర్టికల్ 19కి వ్యతిరేకమని కానీ, ఆర్టికల్ 21కి వ్యతిరేకమని కానీ, అండ్ నో లా కంటైనింగ్ ఏ డిక్లరేషన్ దట్ ఇట్ ఈస్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ షాల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఎనీ కోర్ట్ ఆన్ ది గ్రౌండ్ దట్. ఇటువంటి యాక్ట్ చేస్తే ఎవడైనా కోర్టులో క్వశ్చన్ చేసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే ప్రొటెక్షన్ ఆర్టికల్ 31C బి ప్రకారం అదొక చిన్న యాక్ట్. ఈ యాక్ట్ చదవకుండా క్రిటిసైజ్ చేస్తారు. నన్ ఆఫ్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద 9th షెడ్యూల్. 9th షెడ్యూల్లో మనము ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అప్పుడు అది 9th షెడ్యూల్ కలిపినాము. దానికి ఎన్నో చట్టాలు 9th షెడ్యూల్ పెట్టుకున్నాము. ఈ తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్ కూడా 9th షెడ్యూల్ పెట్టుకున్నాము. 9th షెడ్యూల్ nor any provisions thereof shall be deemed to be void or ever to become void on the ground that such act, regulation or provision is inconsistent with or takes away, abridges the rights conferred by any of the provisions of this part, and notwithstanding any judgment, decree, order or any court or tribunal. సుప్రీం కోర్టు 9 మంది జడ్జిమెంట్లు ఉన్నా కూడా, లేకపోతే ఇంకే జడ్జిమెంట్ మన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నా కూడా ఆ జడ్జిమెంట్స్ అందరినీ ఓవర్రూడ్ చేసి ఒక అధికారము మనకు ప్రజలు ఇచ్చినటువంటి యొక్క ప్రజాప్రతినిధులకు సావరీన్ పవరు ఎక్సర్సైజ్ చేసేది చట్టసభలకు ఉంది అని రాజ్యాంగం చెప్తా ఉంది. అటువంటి యాక్ట్ని మనం తయారు చేసుకున్నట్లయితే 31B కింద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ మనకు వస్తుంది.
కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుంది. అట్లా వచ్చినదే ఈ తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్. ఇప్పుడు 9th షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్ తర్వాత అది ఎప్పుడు మనకు ఆర్టికల్ 9th షెడ్యూల్లో 257A కింద 1994లో కలిసింది. అట్లా 9th షెడ్యూల్లో కలిసినవి దాదాపు 284 యాక్ట్స్ ఉన్నాయి. ఒక్క యాక్ట్ కూడా కొట్టేయలేదు ఇంతవరకు. ఒక్క యాక్ట్ కూడా 9th షెడ్యూల్లో ఉన్నది కొట్టివేయలేదు. కానీ ఆ 9th షెడ్యూల్ కూడా అది మనం సమీక్షించవచ్చని ఒక జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ మీకు వెళ్లే ముందు నేను కొన్ని విషయాలు ఈ విషయం చెప్తాను. తర్వాత ఏంటి విషయం అనంటే, ఇది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత రాహుల్ గాంధీ దేశమంతా కులగణన చేయాలా, ఎవరెంతో వారికి అంత వాట ఇయ్యాలా, అన్ని సోషల్, ఎడ్యుకేషన్, ఎకనామిక్, ఇండస్ట్రీ, పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ల అన్ని వర్గాలు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆయన గొంతెత్తి దేశమంతా తిరుగుతున్న సందర్భంలో మేము 13th జనవరి 2024 నేను ఒక 20 ఆర్గనైజేషన్స్ తీసుకుపోయి రాహుల్ గాంధీని కలిసి, మీరు మీ పార్టీని ఫస్ట్ ప్రక్షాళన చేసుకోండి, అందులో సోషల్ స్ట్రక్చర్ మీరు మార్చుకోండి, అప్పుడే నమ్మకం అవుతుంది. తర్వాత మీ 2 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో ఉంది కాబట్టి అక్కడ కులగణన చేసి ఇటువంటి ఒక యాక్ట్ని తెచ్చుకొని మీ యొక్క మాట నిజమని నిరూపించుకోండి అని మేము ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ రోజు. దాని తర్వాత ఆయన చెప్తా ఉన్నా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము 1 year వరకు కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. కులగణన చేయలేదు, ఆ మాట మాట్లాడలేదు. 1 year తర్వాత ఫిబ్రవరి 2024లో Council of Ministers decided to undertake social, economic, educational, employment, political caste survey, SEEPC caste survey. Both houses passed resolution. February 2024లో పాస్ అయిన తర్వాత ఒక దాదాపు మళ్ళా అప్పుడు కూడా గమ్మున ఉన్నారు, ఆ స్పీడ్ తీసుకెళ్ళలేదు. ఏ రకంగా చేయాలని తర్జన జరుగుతున్నప్పుడు మేము మీటింగ్స్లో పెట్టుకున్నాం. మన ఇంటలెక్చువల్స్ వాళ్ళు కూడా మీటింగ్స్ పెట్టుకొని నేను ఒక యాక్ట్ తయారు చేసి ఇచ్చినాను. 342A3 కింద ఒక డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఆ 342A3 వాళ్ళు చూడడానికి కూడా ఇష్టం లేదు, కనీసం మమ్మల్ని ఎవరిని కూడా వాళ్ళు పిలిపించుకోలేదు. ఆ 342A మిత్రులు సోదరులు వారు చెప్పినారు, ఏమని ఉందంటే 342A1 and 2లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఓబీసీ లిస్టును తయారు చేసుకోవచ్చును. అప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు, సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చినప్పుడు, ఎస్సీ ఎస్టీలకు ఎట్లా కామన్ లిస్ట్ ఉంటుందో ప్రతి స్టేట్స్కి, బీసీలు కూడా మేము కామన్ లిస్ట్ రికగ్నైజ్ చేస్తాము, మీకు స్టేట్ లిస్ట్ మేము రికగ్నైజ్ చేయమని ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు పార్లమెంటు మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకొని అది 2021లో 342A3 కలిపినారు. 342A3 ప్రకారము ఎవ్రీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మే బై లా prepare and maintain for its own purposes a list of socially educationally backward classes, entries in which may be different from the central list. అంటే ఇటువంటి లిస్టును తయారు చేసి ఇట్స్ ఓన్ పర్పసెస్, దాన్ని ఎడ్యుకేషన్, ఎకనామిక్కి, వెల్ఫేర్కి, ఎంప్లాయ్మెంట్కి, లోకల్ బాడీస్కు అన్నిటికీ ఆ లిస్టుని మనం ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తా ఉంటుంది. ఇటువంటి యాక్ట్ని తయారు చేయమన్నా కూడా గవర్నమెంట్ తయారు చేయలేదు, కానీ జియోస్ ఇచ్చినారు. అవి ముందుకు వెళ్దాం. దాని తర్వాత అప్పుడు జియో 18 ఇచ్చి ఫర్ కండక్టింగ్ ది సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్, పొలిటికల్ సర్వేకు జియో ఇచ్చి సర్వే వాజ్ కండక్టెడ్ అండ్ రిపోర్ట్ వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఫిబ్రవరి 2025. రాజ్యాంగం ఏం చెప్తుందంటే 162 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చట్టం, ఏదైతే లా ఉంటుందో దాని కింద యాక్ట్ చేసే ముందు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నది.
కాబట్టి ఈ జియో ఏదైతే ఇచ్చిండ్రో ఆ జియో కూడా వ్యాలిడే, దానికి లీగల్ శాంక్టిటీ ఉంటుంది. కాబట్టి పోనీ మీరు యాక్ట్ చేయకపోయినా ఇది చేసిన సంతోషం అని నేను అప్పుడు క్లారిఫై చేయడం జరిగింది. తర్వాత డెడికేటెడ్ కమిషన్ వాజ్ సెటప్ టు కండక్ట్ ది కాంటెంపరీనీస్. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లో ఏమన్నారంటే, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ కాంటెంప్లేటెడ్ under section 16 and article 16(4) is different and distinct from the backward classes under article 243 D6 and T6 అన్నారు. పొలిటికల్ రిజర్వేషన్స్ కి సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా మీరు వాడుకోవడానికి వీల్లేదు. దానికి డెడికేటెడ్ కమిషన్ వేసి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ హ్యాస్ టు బి డిటర్మిన్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పంచాయత్, డిస్ట్రిక్ట్, మున్సిపాలిటీ అని అన్నారు. అందుకని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దాన్ని కూడా సోషల్ బ్యాక్వర్డ్నెస్ కూడా నిర్ణయించినారు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ బ్యాక్వర్డ్నెస్ లిస్ట్ తయారైంది. లోకల్ బాడీస్ రిజర్వేషన్ చేసుకోవాలంటే కూడా ఆ డెడికేటెడ్ కమిషన్తో చేసినాడు. అప్పుడు రకరకాల అపోహలు, క్రిటిసిజం వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను. ఒక ఆర్టికల్ రాసినాడు, పెద్ద ఆర్టికల్. ఏమని? ఇది ఒక మార్పుకు నాంది. ఏదైతే గవర్నమెంట్ టేకప్ చేసిందో ఇది ఒక మార్పుకు నాంది. కుల రహిత వ్యవస్థను స్థాపించడానికి, సమాజాన్ని స్థాపించుకోవడానికి, అందరిని అభివృద్ధి పొందడానికి ఇది ఒక ఇట్స్ ఏ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద సోషల్ జస్టిస్ మూవ్మెంట్ అనేది ఒక ఆర్టికల్ రాసినాను. దాని తర్వాత ఎవరికి ఎలా చేయాలనని అవగాహన లేనప్పుడు నేను ఈ యొక్క డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్ ని తయారు చేసినాను. తమిళనాడు తరఫు యాక్ట్ తెచ్చుకొని క్షుణ్ణంగా చదివి ఒక యాక్ట్ తయారు చేసి, దట్ వాజ్ 11/1/2025 నాడు 42% రిజర్వేషన్స్ ఒక యాక్ట్ తయారు చేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో ఫస్ట్ టైం అక్కడ మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినాము. దానికి నాకు దురదృష్టవంతు మా మిత్రుడు చిరంజీవి గారు ఆ రోజు వేరే ఎక్కడో ఉండి ఆ ఒక్కదానికి అటెండ్ కాల పాపం ఆ రోజు. లేకపోతే ఇంక ముందుకు వెళ్ళేది ఈ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఏదైతే వే ఫార్వర్డ్ ఇంకా ఫాస్ట్ వెళ్ళేది. ఆ రోజు లేనందువల్ల దానికి ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. సోషల్ జస్టిస్ అండ్ 9th షెడ్యూల్ ఆర్టికల్ 34(1)(b) అండ్ 1(c) అనేది సాధారణంగా అర్థమయ్యే విషయం కాదు ఇది. కాబట్టి ప్రజలకి అర్థం చేసుకోవడానికి, పాలకులకు అర్థం చేసుకోవడానికి, మేధావులకు కూడా అర్థం చేసుకోవడానికి టైం పడతా ఉంటే మళ్ళీ 3/2/2025 ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ FTCCIలో చేసుకున్నాం. FTCCIలో చేసుకొని అదే రోజు FTCCIలో చేసుకున్న తర్వాత దాని తర్వాత ఒక వేరియస్ ఇంటర్వ్యూస్ ఇచ్చినాం. ఏది February 6 నాడు. ఇది సాధ్యమవుతున్నది, క్రిటిసైజ్ చేయకండి, అందరు దయచేసి దీన్ని సహకరించండి అని మేము మొత్తుకుంటున్నాం. తర్వాత ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసినాము. ఇప్పుడు ఇంకా వేరే మార్గమే లేదు గవర్నమెంట్కు, ఇటువంటి యాక్ట్ చేసి ముందుకు నడవాల్సిందే అని ఒక ఆర్టికల్ కూడా రాశాను 11/2/2025. తర్వాత 12/2/2025 నాడు ఒక జాయింట్ మీటింగ్ ఆఫ్ ది పీపుల్స్ కమిటీ ఆన్ ది కాస్ట్ సెన్సస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ TBICC ఎక్కడ ఇది కళింగ కల్చరల్ సెంటర్. అదే రోజు గవర్నమెంట్ ఎక్కడ సమావేశం అవుతుంది నిర్ణయం తీసుకోవడానికి. అదే రోజు ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టుకొని ఆ రోజు మేము రోడ్ మ్యాప్ వేసినాం. ఇటువంటి యాక్ట్ ని తయారు చేసి మీరు 9th షెడ్యూల్ కలిపినట్లయితే ఇది సాధ్యం అవుతుందని ఒక మార్గదర్శనం మేము గవర్నమెంట్ చేసినాం. కానీ మార్గదర్శనం చేయడానికి గవర్నమెంట్ ఏదో చిరంజీవిని గారిని, జస్టిస్ ఈశ్వరుని గారిని బ్యాక్ డోర్ మెథడ్ లో వాడుకోలేదు. లేకపోతే మేమేదో
లేకపోతే మేము ఏ రకంగా లాలూచి పడి వాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తడానికి చేసిన ప్రయత్నం ఏది కాదని చెప్పడానికి ఈ రోజు ఈ సమావేశం చేయడం జరిగింది. ఎందుకంటే అంత ఈజీగా మాట్లాడము అది చాలా దురదృష్టకరమైన విషయం. ఏం అవగాహన లేకుండా, ఏం అర్థం పూర్తం కాకుండా. దాని తర్వాత 27/2/2025 నాడు 21 నాడు ది one-man commission was set up, studying, analyzing the empirical data of the social, economic, educational, employment, political and caste survey 2024 and other relevant data and material for recommending the percentage of reservations in the backward classes in the local bodies, admissions in the education institutions and appointments in the public services, and the state government based on the social, education, economic backwardness, inadequacy, representation. It's all right. We have sufficient time. Then the report of the one-man commission recommended enhancement of the 6/3/2025 నాడు enhancement of the backward class reservations ఇంక్రీజ్ చేయాలని రికమెండ్ చేయడం జరిగింది. అంటే ది స్ట్రగుల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది పబ్లిక్, ఫ్రమ్ ది ఇంటలెక్చువల్స్, from farmer judges, farmer IAS officers. Then government used to follow it, but we never followed anybody. తర్వాత on 17/3/2025 నాడు both the houses passed these two bills. One bill for 42% reservations in the local bodies, another bill for 42% reservations in the education and post and services. ఇటువంటి బిల్స్ తయారు చేయాలనే ఆలోచన పక్షంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ ఎవరికి స్ఫురించినప్పుడు మేము దీన్ని ఒక డ్రాఫ్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగిన తర్వాత ఇప్పుడు క్రిటిసిజం ఏమని వస్తుంది, ఇది ఈ రకంగా మనము ఏదో ఒక చేయొచ్చు, జియో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయొచ్చు, దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ని బీజేపీ గవర్నమెంట్ని ఇరకాటములు పెట్టడానికి చేస్తుంది, లేకపోతే పోస్ట్పోన్ చేయడానికి చేస్తూ ఉంది. జియో ఇచ్చేస్తే ఇమ్మీడియట్గానే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని దానికి నేను జవాబు చెప్తాను. 1962లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో 68% రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి 50% దాటకూడదు అని ఏఆర్ 1963 సుప్రీంకోర్టు 648లో చెప్పినారు. దట్ వాజ్ ద ఫస్ట్ జడ్జ్మెంట్. తర్వాత 1992లో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 9 కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ 50% క్యాప్ మించకూడదు, కానీ ఇన్ ఎక్స్ట్రాడినరీ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్లో లేకపోతే ఇంకొక కొన్ని ఏరియాస్లలో, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ ఏరియాస్లో 100% షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉందనుకోండి, సో 100% ఇవ్వచ్చును వాళ్ళకి. సో అటువంటి సర్కమ్స్టాన్స్లో ఇవ్వచ్చును, కానీ 50% క్యాప్ దాటకూడదు అని చెప్పినారు. తర్వాత 2006లో అత్యంత పిచ్చడా వర్గ్ ఛత్రసింగ్ వర్సెస్ జార్ఖండ్ స్టేట్లో అప్పుడు కూడా 73% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కలిసి, అంటే హైకోర్టు అడ్వకేట్ని జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసుకుంటూ ఇది 73కి వెళ్ళి మీరు 50% తగ్గించుకోవాల్సిందే, ఎస్సీస్కు 10, ఎస్టీస్కు 26, ఓబీసీకి 14, మధ్యప్రదేశ్లో 14% ఉంది. కాబట్టి 50% దాటకూడదానికి వీల్లేదని 2006లో అన్నారు. అలానే 2006లో కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఎస్టీస్కి ప్రమోషన్ ఉంది, దాంట్లో ప్రమోషన్స్ కూడా రిజర్వేషన్స్ పెట్టాలన్నప్పుడు అందులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ప్రమోషన్స్ ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చుకోండి, కానీ ఎడక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అని మీరు నిర్ణయించి 50% దాటకూడదు, సబ్జెక్ట్ టు క్రిమిలేర్ పెట్టి 50%కి లిమిట్ చేయాలని అప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత 2007 దిస్ ఈజ్ ఓన్లీ ది ఫస్ట్ జడ్జిమెంట్స్ ఇన్ హోల్ ఆఫ్ ది ఇండియా వేర్ ది 9th షెడ్యూల్ కంటెన్షన్ ఆఫ్ ది 9th షెడ్యూల్ హాస్ బీన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్ అనేది కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1974లో ప్రపోజ్ చేసింది.
1974లో ప్రపోజ్ 24/4/1973 ఆ జడ్జ్మెంట్ ప్రకారం ప్రపోజ్ చేసినారు. ఆ ప్రపోజ్ చేసినప్పుడు అది ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఫౌండేషన్ ఆఫ్ ది మన కాన్స్టిట్యూషన్. ఈ ఫౌండేషన్ ని దాన్ని మీరు కదపొద్దు, అది అట్లే ఇంటాక్ట్ పెట్టాలా. ఎందుకంటే రాజ్యాంగం ఎంతో మేధావులతో రాయబడింది, కానీ సమూలంగా దాని యొక్క మూలాలనే తీసివేయడానికి బేసిక్ స్ట్రక్చర్ పెట్టినారు. ఆ బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్ కూడా ఇంతవరకు ఒక యాక్ట్ కొట్టివేయలేదు. కానీ సుప్రీంకోర్టు 9 మంది జడ్జిమెంట్లు కూడా ఏమన్నారంటే దట్ ఇది IRCOELHO వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. అది మిత్రులు విల్సన్ గారికి బాగా తెలుసు. ఏ లా దట్ abridges or abrogates or abridges rights guaranteed by Part 3 of the Constitution may violate the basic structure doctrine, or it may not. It may affect the basic structure, it may not, but every case has to be considered on its own merit. The validity of each new constitutional amendment to be judged on its own merits. The actual effect and impact of the law on the rights guaranteed under Part 3 has to be taken into account for determination whether or not it destroys the basic structure. The impact test. ఇది ఇప్పుడు మన మిత్రుడు సీనియర్ అడ్వకేట్ విల్సన్ గారు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ ఎంక్వైరీ లేకుండా ఏం చేయకుండా అలాగే 10% ఇచ్చినట్లయితే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫౌండెడ్ బై జస్టిస్ ఈశ్వరయ్య వాజ్ క్వశ్చన్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ along with the ఇంకా some other organizations. ఆ ఈడబ్ల్యూఎస్ కేసు రిజర్వేషన్స్ కేసు లీడింగ్ ఆర్గ్యుమెంట్స్ on behalf of All India Backward Class Federation was by Mr. Professor Mohan Gopal. మిత్రుడికి విల్సన్ గారు కూడా అందులో అపీర్ అయినారు. మేమే లీడింగ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పి అందులో 5 జడ్జిలు, చీఫ్ జస్టిస్, తర్వాత మన బండ చీఫ్ జస్టిస్ తర్వాత జస్టిస్ చీఫ్ జస్టిస్ లలిత్ అండ్ రవీంద్ర భట్ struck down the constitutional amendment of EWS, 10% EWS under Article 15(6) and 16(6). Junior most judges have upheld the constitutional amendment. అందుకని ఈ రోజు దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతుంది, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వైలేట్ అవుతున్నది. కాబట్టి మనకు ఆ యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఏదైతే మనకు ఫండమెంటల్ రైట్స్, మనకు అడ్వకేట్ రిప్రజెంటేషన్ ఉండాలనో, ఎక్స్ప్లాయిటేషన్ ఇంజస్టిస్ ని మనం నిర్మించుకోవాలనో, ఇటువంటి యొక్క యాక్ట్ ని తయారు చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ వస్తే దీనికి ఒక పెద్ద ఫోర్టు, దీనికి ఒక పెద్ద ప్రొటెక్షన్ వస్తుందని మిత్రుడు విల్సన్ గారు చెప్పినారు. అది 100% సత్యము, నిజము. కాబట్టి ఇది సాధించుకున్నట్లయితే తమిళనాడు లాగా ఇది సామాజిక వ్యవస్థ ఏర్పడుతుంది. దొరల రాజ్యము, రెడ్ల రాజ్యము, కమ్మల రాజ్యము నిర్మూలించబడి బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఇది నాంది మాత్రమే. కాబట్టి దయచేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు మాని మీరు కూడా మీ యొక్క మరి ప్రధానమంత్రి గారిని మీరు కూడా రిప్రజెంటేషన్ చేసి మీ ఇక్కడ గవర్నర్ ద్వారా కూడా త్వరగా ఆ బిల్లుని క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించి క్లియర్ చేసినట్లయితే లోకల్ బాడీస్ లో మనకు 67% రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లో తెచ్చుకోవడానికి వీలవుతుంది. దాని తర్వాత మీకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జీవో ఇస్తే కాదా అని కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అక్కడ ట్రిపుల్ టెస్ట్ మనము సాటిస్ఫై అయినాం. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిత్రుడు మసూదన్ చారికి అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ గారికి తెలుసు. కేసీఆర్ గారు కూడా కులగణన చేసి ఒక ఇటువంటి 9th షెడ్యూల్ కలపకుండా ఒక జీవో తీసినాడు. ఏది జీవోఎంఎస్ నెంబర్ 218. దాన్ని క్వశ్చన్ ఎవరు స్వప్నారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆమె క్వశ్చన్ చేస్తే
ఈ WP 21902 ఆఫ్ 2008 డివిజన్ బెంచ్ తోటతిల్ రాధాకృష్ణ ఇంకో ఆయన ఆ సస్పెండ్ని చేసి మీరు 50% దాటకుండా ఎన్నికలు పెట్టుకోవచ్చు అని అంటే అప్పుడు ఆర్డినెన్స్ పెట్టి ఈ రిజర్వేషన్స్ తెలంగాణ గవర్నమెంట్లో 50% వరకే లిమిట్ చేసుకున్నారు. కాబట్టి జీవోలతోనే ఈ చట్టం ఇంప్లిమెంట్ కాదు. తర్వాత ఇది ఏదైతే నేను 31 చదివినానో ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ వచ్చేంత వరకు ఇది చట్టంగా పరిగణించబడదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ వస్తున్న తర్వాతనే ఇట్ బికమ్స్ ఎ లా అండ్ ఎన్ఫోర్సబుల్. కాబట్టి అది తప్ప ఇంకా వేరే మార్గం లేదు. తర్వాత 2021 ఈ వికాస్ కృష్ణారావు గౌలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో అక్కడ కూడా 50% దాటకుండా లోకల్ బాడీస్కి వెళ్ళమన్నారు. ఈ యొక్క ట్రిబుల్ టెస్ట్ పెట్టకుండా కులగణన చేయకుండా ఏదైతే ఎలక్షన్స్ పెట్టినారో ఆ ఎలక్షన్స్ అని సెడ్ చేసింది సుప్రీంకోర్టు. సెడ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ జరపమన్నది. సో ఇన్ని జడ్జిమెంట్ ఉన్నా కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఈ అజ్ఞానంతో మా మిత్రులు సోదరులు తమ్ముళ్ళు ఇది సమాజాన్ని ఇది వక్ర మార్గంలో పట్టించడమే తప్పుదోవ పట్టించడమే అనేది మా యొక్క మనవి. తర్వాత ఇది సుప్రీంకోర్టు ఇన్ ద కేస్ ఆఫ్ డాక్టర్ జయశ్రీ లక్ష్మణరావు వర్సెస్ సో అందులో కూడా ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చినారు. కాబట్టి మనకు ఆర్టికల్ 21కి వ్యతిరేకం కాదు. 31B కింద యాక్ట్ తీసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ వచ్చినట్లయితే ఇట్ బికమ్స్ లా, ఇట్ కెన్ బి ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 31B. కాబట్టి ఈ జీవోలు సక్రమే 243D6 కింద T6 కింద ఇదైతే స్టేట్ ఎంత ఎడకెట్ ఎంత ఎనీ లెవెల్ కూడా లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చేసుకోవాలని ప్రావిధానం ఉందో. తర్వాత సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే 366(26) కూడా అమెండ్ చేసిన రాజ్యాంగంలో. సో సెంట్రల్ గవర్నమెంట్ 342A192 కింద సెంట్రల్ గవర్నమెంట్ లిస్టు, 3 కింద స్టేట్ గవర్నమెంట్ లిస్టు. కాబట్టి 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్లమెంటుకు సర్వాధికారాలు, సర్వభౌమ అధికారికాలు, సావరిన్ పవర్ పార్లమెంటుకు ఇటువంటి యొక్క రికమెండ్ చేసే పవర్ పార్లమెంటుకు ఉంది. స్టేట్ కూడా ఇటువంటి చట్టాన్ని చేసే హక్కు స్టేట్కి ఉంది. కాబట్టి దీనికి రాజకీయం చేయకుండా మీ బీసీల మిత్రులైతే, బీసీల శ్రేయభిలాషులైతే ఏ మాట మాట్లాడకుండా బీజేపీ, బీఆర్ఎస్, తెలుగుదేశం ఇది కాంగ్రెస్ అన్ని సామాజిక సంఘాలు, మేధావులు, అడ్వకేట్స్ మొత్తం సబ్బండ వర్గాలు కూడా దీనికి పెద్ద ఎత్తున మరి సమాయత్తమై తెలంగాణ సాధించుకున్న దానికంటే ఎక్కువ, స్వాతంత్ర పోరాటం కంటే ఎక్కువ పోరాడి సాధించుకోవాలని నా యొక్క మనవి. నమస్కారం. జై భీమ్, జై పూలే, జై